వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉంది అనేది గమనించినట్లయితే, గ్రహస్ఫుటం ఆలోచిస్తే మిథునంలో గురుడు, మిథునంలో శుక్రుడు 20వ తేదీన కర్కాటకంలోకి, బుధుడు కర్కాటకంలోను, 16వ తేదీ దాటిన తర్వాత రవి సింహ ప్రవేశం, కేతు సింహంలోను, కన్యలో కుజుడు, మీనంలో శని, కుంభంలో రాహు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉందంటే, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని చిక్కులు వచ్చేటువంటి పరిస్థితి. మీరు సొంతంగా వ్యాపారం ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపార విషయాల్లో కొన్ని అననుకూలతలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మీరు ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సి వస్తుంది. రావలసినటువంటి బాకీలు రావడానికి కొంత గడ్డు పరిస్థితిగా ఏర్పడేటువంటి స్థితి కూడా కనపడుతుంది. అలాగే 16 దాటిన తర్వాత మీకు రావలసినటువంటి ఆర్థికపరమైన రావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ముఖ్యమైనటువంటి కీలక పత్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నటువంటి ఆ ప్రభుత్వ పత్రాలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకు లోన్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలమయ్యేటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత పొందేటువంటి పరిస్థితి కూడా గోచారత్య కనబడుతోంది. కాబట్టి 16 దాటిన తర్వాత కొంత సంపూర్ణమైనటువంటి అనుకూల స్థితిలో ఏర్పడి ఉద్యోగం వచ్చింది అనేటువంటి ఒక తృప్తి, ఆనందము, ఆ పత్రాలు మీకు చేతికి అందడం అనేటువంటి జరుగుతాయి. అలాగే 20 తర్వాత విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈలోపు కొన్ని విలువైనటువంటి వస్తువులు అమ్మకానికి పెట్టడం అనేటువంటిది, వాటి వల్ల కొంత నష్టం రావడం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీలతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కూడా గోచరింపబడుతోంది. అలాగే కొంత ఆలోచనాపరమైనటువంటి విషయాల్లో అననుకూలత, సౌకర్యము అనేటువంటిది, అనిద్ర అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. స్థిమితంగా ఒకే చోట ఎక్కువసేపు ఉండలేనటువంటి పరిస్థితి, తరచూ ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరింపబడుతున్నాయి. మరింత అనుకూలం కోసం విష్ణు సహస్ర పారాయణ చేయడం, విష్ణు దర్శనం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.